ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు మీరైతే ల్యాండ్ చూస్తున్నారో ఇదైతే ఒక ఛాన్స్ ప్రాపర్టీ అండి. ఎందుకంటే మనకు ఇక్కడైతే కాస్ట్లు ఎక్కువ ఉంటాయి. మనకు ఒక ఆల్మోస్ట్ 60 lakhs అలా ఉంటాయి. జస్ట్ వీళ్ళు 49 lakhs పర్ ఎకరే చెప్తున్నారు. సో ఈ ల్యాండ్ వచ్చేసి జస్ట్ మనకు డాంబర్ రోడ్కి వచ్చేసి 1 kilometer మట్టి రోడ్ ఉంటుందండి. ఆ తర్వాత మొత్తం కంప్లీట్గా కడీలు ఫెన్సింగ్ వేసినటువంటి ల్యాండ్ అనమాట. ఇది టోటల్ ఎక్స్టెన్స్ వరకు 2 acres అనమాట. ఈ 2 acres అగ్రికల్చర్ ల్యాండ్ మనకు అమ్మడానికి వచ్చిందండి. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ చేయొచ్చు. మీరు సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండి. మీకు కనిపిస్తున్న నెంబర్కి మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూసాక కాంటాక్ట్ చేయండి అనమాట. వీడియో మొత్తం ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా అండి, ఇది వచ్చరికి మనకు రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో కంప్లీట్గా రెడ్ సాయిల్, అది ఫామ్ హౌస్ కట్టుకోవడానికి, తోట పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో వెరీ నియర్ టు హైవే అనమాట. మనకు హైవేకి వచ్చేసి జస్ట్ 7 kilometer డిస్టెన్సే ఉంటుంది. 6 kilometers మనకి డాంబర్ ఉంటుంది, 1 kilometer మటుకి మట్టి రోడ్ ఉంటుంది. సో రోడ్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఇది. సో కంప్లీట్గా అది రోడ్ ఫేస్కి ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇది వచ్చేసరికి మీకు 2 acres ఎక్స్టెండ్ 49 lakhs పర్ ఎకర్ అని చెప్పారు కదా. యాక్చువల్గా 60 lakhs అలా ఉంటుంది. మనకు 49 lakhs చెప్తున్నాం. ఇందులో కూడా ఇంకా నెగోషియబుల్ అవుతుంది. సో వీళ్ళకైతే మనకు ధరణి పాస్బుక్, రైతు బంధు అయితే వస్తుంది వీళ్ళకి. సో ఈ ల్యాండ్ మనకు అంతే కదండి, ఇది మనకు RRR ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకి ఇది RRR ఇన్సైడ్ వస్తుంది. మనకు ఓవరాల్ 35 kilometer డిస్టెన్స్ వస్తుందండి మనకిది. సో వెరీ నియర్ టు హైదరాబాద్ అనమాట. మనకు వచ్చేసరికి మనకిది ఇది వచ్చేసరికి మనకు శ్రీశైలం హైవేలో వస్తుంది. రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్. మనం ఇది శ్రీశైలం హైవేలో కడతాల్ మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది ల్యాండ్ వచ్చేసరికి. సో ఇది మనకు ఫెన్సింగ్ చేయడం వల్ల మనం లోపలికి వెళ్ళే వీడియో తీయలేదు. కంప్లీట్ చుట్టూ ఫెన్సింగ్ చేసి పెట్టారు. ఇది ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకిది మీకైతే మొత్తం సొరని తిప్పి చూపిస్తున్నాం. ల్యాండ్ అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మొత్తం కంప్లీట్గా. ఈ 2 acre బిట్స్ వచ్చేసరికి మనకండి ఇది. ఈ సరౌండింగ్స్లో అయితే చాలా మనకు వెంచర్స్, ఫామ్ హౌస్ అయితే ఉంటాయండి, మస్తు చాలా మటుకు ఎక్కువైతే. సో ఇది విలేజ్ వచ్చేసరికి మనకి ఇది ఎక్కువైపు లేని ఒక విలేజ్ వస్తుంది మనకిది. మనకు కడతాల్ మండలంలో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట ఇది. సో మనకు RRR కూడా ఒక 5-7 kilometer ఇన్సైడే ఉంటాం మనం ఇది. ఈ ఏరియాలో అయితే చాలా మటుకు వెంచర్స్ కూడా అనమాట, నియర్ బై వస్తుంటే చాలా వెంచర్స్ కూడా ఉన్నాయన్నమాట మనకిది. ఇక్కడ వాటర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మనం బోర్ వేసుకున్నా కూడా వాటర్ కూడా చాలా పడుతుందండి. వాటర్ కూడా మనకు చాలా ఎక్కువ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా ఈ ల్యాండ్ డీటెయిల్స్ కావాలంటే మీరు చూసిన సేమ్ కాంటాక్ట్ నెంబర్ మీకు కాంటాక్ట్ చేయండి. ఇవన్నీ కూడా తాడి చెట్లు అండి. ఇక్కడ కళ్ళు కూడా బాగా దొరుకుతుంది, కళ్ళు కూడా